జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,50,000తో నిర్మించనున్న ప్రహారీ గోడకు సిడిపి నిధులు 6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, గంగమ్మ ఆలయం వద్ద సిడిపి మరియు డిఎంఎఫ్టి నిధులు 7 లక్షలతో బతుకమ్మ ఘాట్ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావ వసంత్ సురేష్లు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం జరిగింది. గ్రామానికి ఒక జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్లనో మనకి ఇది అట్లా. ఇక్కడ కార్యదర్శి గారు ఉండడం, ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చుంటారు. రేపటి నాడు ఈ అధికారైనా రావచ్చు, ఈ శాసనసభ్యుగా మేము రావచ్చు, వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి విధంగా 20 లక్షలతోటి తల్లి భవనాన్ని నిర్మించుకున్నాం. మరి 5 సంవత్సరాల్లో గౌరవ సర్పంచ్ జాన్ గారి నేతృత్వంలో ఈ గ్రామంలో దాదాపు ఒక 20 సీసీ రోడ్లు పైన వేసుకున్నాం. దాంతో పాటుగా 40 ఇండ్లు నిర్మించుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గంగమ్మ గుడి దగ్గర నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ బతుకమ్మ తంతెలు కావచ్చు, హైమాస్ లైట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. పెద్ద డ్రైన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు గొల్లపల్లి రోడ్ నుంచి మనం ధర్మపురికి పోయే విధంగా, అంటే జాతీయ రహదారికి పోయే విధంగా గుట్రాజ్పల్లి పైనుంచి, గుట్రాజ్పల్లి సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ నుంచి మంచి బ్రిడ్జ్ చేసి కల్లెడ మీదకి వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా లేట్ అయినా కానీ దాదాపు పూర్తిగా వస్తుంది. మన సిమెంట్ ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. మిషనరీ మొత్తం కూడా కరీంనగర్లో రెడీగా ఉన్నది, మిషన్లన్నీ కూడా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తుంటారు ఫోటోలు. మన పులాస మన ఇన్ఛార్జ్ ఎంపీపీ రాజు గారు, మేము వెళ్ళి కూడా అక్కడ ఎండి సీడ్ ప్రాసెసింగ్ కేశవులు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఎల్ రమణ గారు, నేను కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. తప్పకుండా అది అతి త్వరలో పూర్తయి మన రైతన్నలకు లాభం చేయాలి. మరి లక్ష్మీపూర్ అంటేనే నిజంగా ఒక లక్ష్మి కలకల గ్రామం, ఆదర్శ రైతులు. ఆ రైతులు బాగుండడంతో భూమి లేని నిరుపేదలకు కూడా మంచి కూలి కూడా మంచిగా దొరికే పరిస్థితి. అలాంటి సందర్భంలో మెల్లగా చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంటే, ఇంతకుముందు చెప్పినట్టు మిషన్ కాకతీయుల చెరువు చేయడమే కాకుండా ఆ చెరువుకు ఆధారమైన D64 కెనాల్కు అక్కడ కాంచెరువు దగ్గర తూంబెట్టించి కాంచెరువు నింపించి జాబితాపూర్కి వెళ్ళి నిరంతరం ఎండాకాలం కూడా ఇట్లా నీళ్లు ఉండే విధంగా మరి కృషి చేసినాం. దానికి కారణం ఏంటంటే, ఈరోజు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న రైతన్నలకు చెప్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా మంది చాలా మాట్లాడతారు. ఏదైతే కాళేశ్వరం ద్వారా ఇప్పటికే కిందికి మనకు కరీంనగర్కి వెళ్ళి కిందికి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు పోతా ఉండే, దాంతో మనకు పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిలువ ఉండడంతో 2 పంటలు మనం పొలాలు వేసుకున్నా కానీ ఎన్నడూ కూడా చెరువు కూడా ఎండకుండా ఉంచడం జరిగింది. పోయిన 4 ఏళ్ళకి వెళ్ళి ఎండాకాలం కూడా అన్ని చెరువులలో జలకళ. ఎండాకాలం ప్రతి చెరువు, గుట్రాజ్పల్లి లాంటి చెరువు కూడా మత దొరికిన కాలం మనం చూసినాం. అనంతరం దానికి కూడా నీళ్లు పోయినాయి. కానీ ఇవాళ ఏం తెలుస్తా ఉంది, అనంతరం రోడ్ డ్యామ్ దగ్గర, చెక్ డ్యామ్ దగ్గర ఇప్పుడు నీళ్లు లేవని చెప్పి నేను ఎవరు చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎండాకాలం కూడా అక్కడ చేపలు పట్టుకున్న పరిస్థితి. ముప్పారపు చెరువులో నీళ్లు తగ్గినాయని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అంతర్గామ చెరువులో వరదకాలం నుంచి నీళ్ళు వస్తుండే, నీళ్ళు ఇయ్యరయ్యా అని అధికారులను నేను అడిగితే, వరదకాలం ద్వారా మిడ్మానేరుకు సిరిసిలోకి తీసుకుపోయి అటు కిందికి తీసుకురామంటున్నారు సార్, ఇంకొక రోజు ఆగుండ్రి అని చెప్పి 1,30,00,000తోటి తూమేసి పైప్ లైన్ పెట్టుకుంటే ఇవాళ అంతర్గామ చెరువు నీళ్లు మళ్ళీ అడగంటే పరిస్థితి. అదే పోయిన 3 ఏళ్ళు ఎండాకాలం కూడా నిండా ఉండే. ఇట్లా బట్టబెల్లి పోతారం కావచ్చు, చాలా చెరువులలో మళ్ళీ ఆ పరిస్థితి వస్తాం. నేను ఈ సందర్భంలో చాలా మంది రైతులు ఉన్నారు, రాజకీయాలకు పోవద్దు. కేసీఆర్ సార్ మంది అట్లంటే లక్ష్మీపూర్లో నాకు బాగా తక్కువ ఓట్లు వచ్చిండే 2014లో. అట్లా అనుకున్నామా, బరాబరి చెరువు ఎట్లా నింపాలని ఆలోచన చేసినాం. చెరువు నింపేందుకు కెనాల్ దగ్గొట్టి కేసులు చేసుకున్నారు. చచ్చా గట్ల కేసులు కావద్దు, ఎన్నటికి కూడా దానికి ఒక తూము పెట్టాలి, గత పాలకులు పెట్టకపోయి అని చెప్పి వెళ్తురు తోతలు తూము పెట్టి అటు కాంచెరువు నింపించి కాంచెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చినాం. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినా కానీ
దానికంటే ముందు కూడా ఇక్కడ కొందరు రైతులు, నేను, అప్పుడు రజనీ మేడం అని నీటిపారుదల శాఖ డి మేడం ఉండి అందరం కలిసి గుడ్డలపల్లి కడ కూడా తూము చూసి వచ్చినాం. మరి ఆడికెళ్ళి ఆ శంకరన్న చలిగల తన వ్యవసాయ కేంద్రం పనిచేస్తే మామిడి తోట ఉండే తనకు అడుగుతా ఒర్రెలు పడేద్దాం, అట్లానే తీసుకొద్దామని అట్లా ఆలోచన చేస్తాం. అంటే ఏదైనా కానీ గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాం, మనం ప్రజల కోసం చేసినాం అనుకోవాలి. మరి కాలువలప్పుడు కాంగ్రెస్ కాలంలో తవ్వి ఎప్పుడో తవ్వినాయి కదా, నాకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలనుకున్నామా? ఆ నీళ్లు నింపే విధంగా వరద కాలువలు అంతకుముందు బండలు కనబడుతుండే, వరద కాలువ నింపితే మళ్ళీ కాలువ వేసుకుంటే అంతర్గామ చెరువులకు నీళ్ళు వస్తుండే. అప్పుడు మత్తడి దుంకి దరూరు వాగల పడి మోతచెర్లకు వెళ్ళి ముప్పారపు చెర్లకు పొలాస దాకా పోతాయి, అనంతరం బాగు దాకా పడతాయి. అట్లా నిరంతరం అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రక్రియ. అక్కడ ఏదో మేడిగడ్డ ఒకటి పలుగొచ్చింది, 86 పడక గేట్లు ఉంటాయి, అలాగే ఒక్కటి పోయింది 20 నెంబర్, ఆ పక్కే దెబ్బతిన్నాయి, చేసుకోవాలా. ఓసారి మనం ఇల్లు కట్టినప్పుడు కాదా, అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ తప్పులుంటే ఎంక్వైరీ చేయాలి, జైలుకు పంపుతారా, ఏం చేస్తారా, తప్పులు చేస్తారు. కానీ ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్లు కిందికి తీసుకుపోకుండా మన ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తరలిస్తున్నారు. రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. నేను నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఇవాళ ఇటు బట్టపల్లి పోతాను కావచ్చు, చిత్రవేణిగూడెం కావచ్చు, తల్లధర్మారం కావచ్చు, కట్కాపూర్, దావనపల్లి ఎక్కడ కూడా సరే నీళ్లు పోతలేవు, ఇటుకల్లో కూడా సరే నీళ్ళు వస్తలేవు చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధంగా లక్ష్మీపూర్ గ్రామానికి ఏ విధంగా మంచి చేస్తే మరి ఆ ఒక గ్రామం బాగుపడుతుంది, ఏ నిధులు తీసుకురావాలి, ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న నాయకుడు శాసనసభ్యులు గారు. మరి సీసీ రోడ్ నుంచి, డ్రైన్ నుంచి మొదలుకొని మీ గ్రామంలో ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, ఈనాడు ఏదైనా కూడా ఈనాడు మన పక్కకున్న చెరువు కానీ, ఊరు బాగుండాలంటే చెరువు మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటాం. ఈనాడు చెరువు నిండా నీళ్లు ఉన్నాయంటే దానికి కూడా కారణం గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఆనాడు ఇన్ఛార్జి ఉన్న గౌరవ శాసనసభ్యులు మరి ఊర్లో ఉన్నటువంటి చెరువులో పుడక తీస్తేనే అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి అని చెప్పేసి మరి అవన్నీ కూడా పనులు పూర్తి చేసుకోవడం నిజంగా కూడా సంతోషకరం. ఈనాడు రైతులందరూ కూడా మరి నాట్లేసి రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న తరుణం. నిజంగా కూడా కరెంటు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. అంతకుముందేమో కరెంటు పోకపోతుండే, మేము ప్రోగ్రామ్కి రావాలన్నా పిల్లల్ని రెడీ చేసి ప్రోగ్రామ్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. నిన్న మొన్న చూస్తూ ఉంటే కరెంటే లేదు, నేను పిల్లల్ని ఎప్పుడు రెడీ చేయాలి, నేను ఎప్పుడు ప్రోగ్రామ్కి రావాలి అంటే ఇటువంటి దుస్థితి, మార్పు అంటే ఇటువంటి పరిస్థితి ఎదురైంది. తప్పకుండా రానున్న రోజులలో ఇటువంటి మార్పు ప్రజలు కోరుకోలేదు. ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల సౌకర్యార్థం కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్నీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ కాలం నుండి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నీళ్ళు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, మరి రైతు బంధు ఇచ్చిర్రు, రైతు బీమా ఇచ్చిర్రు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి గ్రామం ఏ విధంగా బాగుండాలని చెప్పేసి అనేక సౌకర్యాలు తీసుకొచ్చిండ్రు. మొన్ననే వచ్చింది, వాళ్ళు అమలు చేస్తా అంటున్నారు.